చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను గిల్లితే నేను నిన్ను గిల్లుతాను. సరే, ఇక మన ఆటలు చాలు గాని తనకి మా అమ్మ ఆల్బమ్ తీసుకొచ్చి ఇవ్వు. ఏం లేదు, ఆల్బమ్ చూడాలనిపించింది, అందుకే అడిగాను. జానకక్క పెళ్ళి ఆల్బమ్ లేదు. ఎందుకంటే ఆయన జానకక్క జగ్గాయిపేటలో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. జానకక్కని ఈ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పెళ్ళైన విషయాన్ని మావయ్యకి చెప్పలేని పరిస్థితి అయిపోయింది. అందువల్ల జానకక్కని భార్య అని చెప్పే లోపే ఆయన ఫారెన్ వెళ్ళిపోయారు. జానకక్క గురించి ఆయన నాతో మాత్రమే చెప్పడం వల్ల తను నేను జాగ్రత్తగా చూసుకున్నాను. కానీ తను పని మనిషిలాగే అవుట్ హౌస్లో ఉండేవారు. దేవసేన పుట్టిన తర్వాతే జానకక్క ఈ ఇంటి కోడలు అన్న విషయం అందరికీ తెలిసింది. కానీ అందరికీ తన గురించి తెలిసే లోపే తను ప్రాణాలతో లేదు. ప్రసవ సమయంలో దురదృష్టవశాత్తు చనిపోయారు. జానకక్క ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఒక్క రోజు కూడా ఇంటి కోడలవ్వలేదు. ఈ కుటుంబాన్ని నమ్మొచ్చిన తనకి బతికించుకోలేకపోయామనే మనోవ్యధ అందరికీ ఉంది. అందువల్లే ఆవిడ్లా ఉన్న మిమ్మల్ని బాగా చూసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. గంగా, సీత ఎందుకు ఏడుస్తున్నారు? నాన్న, గంగ అమ్మ గురించి చెప్పింది, అందుకే ఏడుస్తున్నారు. ఇంటికొచ్చిన వాళ్ళతో ఎందుకు ఇవన్నీ చెప్పి వాళ్ళని బాధ పెట్టడం? జానకక్క గురించి తనకి తెలియాలి కదా. ఇక తన గురించి మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం? లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. సరే, ఉదయాన్నే వస్తాను. అమ్మ ఆగు. నాన్న, అమ్మ అవుట్ హౌస్లో ఉండడం వల్లే మనల్ని వదిలిపోయారు. ఈ అమ్మని కూడా అవుట్ హౌస్లో ఉంచితే మనల్ని వదిలిపోతారేమో. లేదమ్మా, ఆవిడ అవుట్ హౌస్లోనే ఉండాలి. ఎందుకు నాన్న? నాన్న చెప్తే వినాలి. ఎందుకు ఏంటని ప్రశ్నించకూడదు. ప్లీజ్ ప్లీజ్ నాన్న, తనని ఇక్కడే ఉండనివ్వు నాన్న. దేవసేన, చెప్పేది వినకుండా పట్టుబడితే ఏంటి అర్థం? రా, వచ్చి పడుకో. మీరు వెళ్ళండి. అమ్మా, వెళ్ళకమ్మా. దేవసేన, నువ్వు మీ నాన్న మాట వినాలి. నువ్వు ఎప్పుడు రమ్మన్నా నేను ఎక్కడున్నా వస్తాను. నువ్వు మొండిగేయకూడదు.
సరే, నీకు అమ్మంటే ఇష్టమా నానంటే ఇష్టమా? అమ్మంటేనే ఇష్టం. అప్పుడు ఈ అమ్మ చెప్పిన మాట వినాలి. వింటావా? మ్మ్. పద, పడుకుందో గాని. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. జానకక్కని ఈ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పెళ్ళైన విషయాన్ని మావయ్యకి చెప్పలేని పరిస్థితి అయిపోయింది. జానకక్క ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఒక్క రోజు కూడా ఇంటి కోడలవ్వలేదు. జానకి ఏ పరిస్థితిలో ఈ ఇంట్లో ఉందో అదే పరిస్థితిలో నేను కూడా ఉన్నాను. తన జీవితం ఎలా ఈ ఇంట్లో ప్రారంభించిందో అదే విధంగా నా జీవితము మొదలయ్యింది. ఎందుకు ఇలా జరుగుతోంది? భార్య మీద ప్రాణాలు పెట్టుకున్న భర్త, అమ్మ అంటే ఎంతో ప్రేమ ఉన్న కూతురు, కోడలిని అభిమానించే మామగారు, ఎవరికి దొరుకుతుంది ఇటువంటి అదృష్టం? మనసాక్షి ఉన్న అమ్మాయిగా ఆయన నుంచి దూరంగా వచ్చేసాను. కానీ భారత స్త్రీగా ఇంకా ఈ తాళిని తీయలేదు. దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ చివరిగా ఈ ఇంటికి వచ్చేసాను. నేను కూడా ఈ కుటుంబంలో ఒకదానిగా ఉండాలన్న కోరిక కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించడం లేదు. వచ్చిన ఒక్క రోజులోనే నా మనసు ఎంతగా మారిపోయిందంటే నా జీవితం ఈ ఇంటితో ముడిపడుందనే కదా అర్థం. అనుకోని విధంగా ఆయన కట్టిన ఈ తాళిని ఇంతవరకు సాంప్రదాయంగా భావించి ఉంచుకున్నాను. కానీ ఇప్పుడు దీని విలువ ఏమిటో నాకు బాగా అర్థమైంది. ఈ తాళికి గౌరవం తెచ్చేలాగా జీవించాలనే కోరిక కలుగుతోంది. ఈ తాళికున్న శక్తిని నేను గ్రహించాను. ఇది పద్ధతి ప్రకారం జరగకుండా ఎందుకు ఇలా చేశావు? ఎందుకని గంగ జీవితంలో నన్ను మధ్యలో వచ్చేలా చేశావు? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను గంగకి ద్రోహం చేయను. కానీ ఆయన్ని భర్తగా తలుస్తున్న ఈ మనసుని ఎలా మార్చుకోగలనో నాకు అర్థం కావట్లేదు. ఈ ఆటని నువ్వే మొదలు పెట్టావు. ఇక ఏం జరిగినా నీదే బాధ్యత. ఆపద నుంచి కాపాడి, కోరిన కోరిక తీర్చి, శత్రువుల పాలిట సింహ స్వప్నమై, భక్తుల పాలిట కొంగు బంగారమై, ఆకాశం భూమిని ఏకం చేసి
ప్రకృతి ప్రళయాలను నియంత్రించి ఆదికి ఆదివై మూలానికి మూలమై భక్తులకు కాపలా ఉండి వారి కోరికలు నెరవేర్చి వారి గుండెల్లో కొలువై ఉండి వారి మనసుల్లో నిండిపోయి వారికి ఆహ్లాదాన్ని కలిగించే జఠ వీర ధీర భీర సూరా కాలభైరవా మహా 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 జై పోతురాజా కార్యం సఫలం కావాలయ్యా. వెళ్ళి నీళ్లు తీసుకురండి. అలాగే అమ్మా. అమ్మా, ఆ బంగ్లా నుండి తీసుకొచ్చిన జాడీకి మండల కట్టు వేసి పూజలో ఉంచారు. ఎన్నడూ లేని విధంగా కార్యం సఫలమవ్వాలని పోతురాజుని ప్రార్థించి వేడుకుంటున్నారు. ఇంతకీ ఆ జాడీలో ఏముందమ్మా? పోతురాజు వేటాడి తెచ్చిన వస్తువులున్నాయి. వేటాడిన వస్తువులు ఇవ్వడానికి పోతురాజుకి మనస్కరించడం లేదు. అందుకే బంధించి ఉంచాడు. పోతరాజు వేటాడిన వస్తువులంటే దుష్టశక్తులే అయి ఉంటాయి. అలాంటి దుష్టశక్తుల్ని పూజలో పెడతారా? పోతురాజు వేటకు వెళ్ళినప్పుడు ఒక మంచి శక్తి అడ్డుగా వచ్చింది. ఆ మంచి శక్తిని కాపాడడానికి పూజలో ఉంచాను. జాడీలో వశంకట్టు, మాయకట్టు, శరణకట్టు, జీవకట్టు, ప్రాణికట్టు, వీరకట్టు, విజయకట్టని 47 కట్టుల్ని వేసి 48వ కట్టుగా పూర్ణ కట్టైన మంగళ కట్టును వేశాను. ఈ రోజు నుంచి 48వ రోజున పోతురాజు పూజాఫలం పొంది మంగళ కట్టులో ఒక్కొక్క కట్టుని తీస్తూ వస్తాను. పోతురాజు దగ్గర పూర్ణ ఫలం పొంది పూర్ణ కట్టుని తొలగించిన తర్వాత దుష్టశక్తి తొలగి మంచి శక్తి బయటపడుతుంది. దానికి ముందుగా మంత్రశక్తికి అడ్డుగా వచ్చి దుష్టశక్తి బయటకు వచ్చిందంటే మరణాలు సంభవించేలాగా అనర్థాలు జరుగుతాయి. పోతురాజు తలపెట్టిన కార్యం ఏదైనా విజయంతోనే ముగుస్తుంది. కత్తి మీద సాములా జరిగే ఈ పూజ సఫలం కావాలి. అంతవరకు కష్టపడే వాళ్లను కాపాడే విధంగా పోతురాజు గుండెల్లో చందనం పూసి శాంతింపచేస్తాను. దిక్కుతోచక తిరుగుతున్న వాళ్లకు దిశానిర్దేశం చేసి పోతురాజు మెళ్ళో పూలమాల వేసి మనసుని ఆహ్లాదపరుస్తున్నాను. ఎంతవరకు పోతురాజుకు నేను చేసింది పెద్ద విషయమేం కాదు. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఈ పోరాటంలో
ధర్మాన్ని గెలిచేలా చేసి పోతురాజు జటాజోటోలో స్థానం సంపాదించకపోతే నేను పోతురాజు దేవనాయకునే కాదు, నన్ను నేనే నిరూపించుకునే ఈ పరీక్షలో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. నా అనుమతి లేకుండా ఎవ్వరూ ఇక్కడికి రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పవిత్రమైన ఈ జాడీని తాకకూడదు. ఇది పోతురాజు ఆజ్ఞ. అమ్మా, నేనుండగానే అన్ని పనులు మీరే చేస్తున్నారేంటమ్మా? అయ్యగారికి తెలిస్తే నన్ను తిడతారమ్మా. ఎవ్వరు అడిగినా ఈ పనులన్నీ నువ్వే చేశావని చెప్పు, కానీ దయచేసి ఈ పనులు చెయ్యొద్దు అని మాత్రం చెప్పకు. ఇదిగో ముందు నువ్వు కాఫీ తాగు. అమ్మా, నేను తీసుకువెళ్ళిస్తానమ్మా. ఆరిపోక ముందు నువ్వు కాఫీ తాగు, నేను వెళ్ళి ఇచ్చొస్తాను. ఆహా, ఉదయమే ఈ సాంబ్రాణి పొగతో ఇల్లంతా ఓ దేవాలయంలా మారిపోయింది. ఆ? ఇది ఎవరి పని అయి ఉంటుంది? ఆ? ఆ. అయ్యా, కాఫీ తాగండి. నువ్వు తీసుకొచ్చావేమిటమ్మా? పనులు ఏమయ్యారు? ఇంట్లో వాళ్ళందరికీ నేనే కాఫీ చేసి ఇవ్వాలనిపించింది, అందుకే తీసుకొచ్చాను. మొహమాట పడి ఒక పక్కన ఉండకుండా ఇలా బాధ్యత తీసుకోవాలనుకోవటం చాలా మంచి విషయం అమ్మా. అర్రే, కాఫీ బ్రహ్మాండంగా ఉందమ్మా. ఈ కాఫీ అచ్చం జానికి పెట్టిన కాఫీలానే ఉంది. అలాగా అయ్యా? అవునమ్మా, తన చేత్తో చెద్దనం తీసి కంచంలో పెట్టినా కూడా తింటే అమృతంలా ఉంటుంది. తన చేతి మహత్యం అలాంటిదమ్మా. నీ చేతి మహత్యం కూడా అలానే ఉండేలా ఉంది. అవును, ఈ సాంబ్రాణి పొగ నువ్వే వేశావా? అవునయ్యా. నువ్విలా బాధ్యత తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అవును, నువ్వు కాఫీ తాగావా? అందరికీ ఇచ్చాక తాగుతాను. ముందుగా నువ్వు కాఫీ తాగి తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వు. సరే అయ్యా. జానకి గంగా లాగానే తనకి మా కుటుంబం పట్ల బాధ్యత ఉంది. గంగా, గంగా, నేను కాఫీ తీసుకొచ్చాను. అలాగా, సరే సరే, అక్కడే పెట్టండి సీత. సరే గంగా.
ఎందుకు ఇలా చేశారు? మిమ్మల్ని ఫ్రెండ్గా భావించినందుకు ఇలాగే చేస్తారా? మీకు నాకు ఎలాంటి తేడా లేదని నేను అనుకుంటున్నాను. నా మనసులో మీకున్న గౌరవాన్ని పోయే విధంగా ఇలా చూస్తున్నారు. ఇది మీకేమైనా బాగుందా?